హాయ్ ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఇస్ అలంకృత. ఏమండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? అవునండి. మేము సేవ్ పునర్విక అనే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నామండి. ఈ పాపను కాపాడడం కోసం 16 కోట్లు కలెక్ట్ చేస్తున్నాం. ఈ పాప మీద మీరు ఒక వీడియో చేసి దాన్ని పోస్ట్ చేస్తారా? సరే అండి, వీడియో చేస్తాను. వీలైనంత మందికి కూడా షేర్ చేస్తాను. మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? అవునండి. మేము క్యాంపెయిన్ చేస్తున్నామండి. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలే అని ఒక వీడియో పెట్టాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటయ్యా నువ్వు? మేము పాప ప్రాణం కాపాడదామని క్యాంపెయిన్ చేస్తుంటే కల్తీ లడ్డు అది ఇది అంటావు. ఇప్పటికే బ్యాడ్ అయిపోయాం. ఏమండి చేస్తారా? వీడియోకి 5,000 ఇస్తాం. అందులో మీ కమిషన్ ఎంత? 5 రూపాయలా? తిరుపతి లడ్డు కల్తీ చేసి పాపం చేసిందే కాక కల్తీ అవ్వలేదని నన్ను పాపం చేయమంటావా? ఎల్లహే. ఈ పాప గురించి వీడియో చేస్తానండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ కూడా చేస్తాను. అంతమందికి ఎందుకండి షేర్ చేయడం? వాళ్ళకి షేర్ చేశారా? ఎవరికి? కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి. ఒక్కసారి ఈ ఇష్యూని ఆయన షేర్ చేసి చూడండి. వెంటనే లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఇది నా బాధ్యత, ఖచ్చితంగా చేసి తీరుతాను, 6 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అన్నారు. ఏమండి, ఆ పాప గురించి నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారండి. అవునండి, నేను కూడా చూశాను. సూపర్ కదా. మిగిలిన 6 కోట్లు ఆయనే ఇస్తా అన్నారు. మిగిలిన 6 కోట్లు చూసుకుంటా అని చెప్పిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పాప కోసం చేయందించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా ఇంత యూనిటీగా ఉంది కాబట్టి ఇది సాధ్యమైందండి. అవును, ఖచ్చితంగా. రాష్ట్ర ప్రజలందరూ ఇంతే యూనిటీ కల్తీనే గురించి మనల్ని ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏంటి?